అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మనం చూడబోయే అమ్మవారి సందేశం, బిడ్డ ఒక్కసారి పార్వతీ పరమేశ్వరుల్ని తాకు. ఆ శివయ్యని పార్వతీదేవిని ఒక్కసారి తాగు తల్లి. నీ మనసులో కోరిక ఇట్టే నెరవేరుతుంది. నువ్వు ఎన్నో రోజులుగా అనుకున్న ఆ కోరిక ఎలా తీరుతుందో, ఇప్పుడు నువ్వు కోరుకున్న శుభవార్త ఎలా రాబోతుందో నీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను అని వారాహి అమ్మవారు మనకొక అద్భుతమైన మాట చెప్పబోతున్నారు. ఇక అమ్మవారు చెప్పే వాగ్దానం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక ఒక మంచి జ్యోతిష్యుడి దగ్గర జాతకం చెప్పించుకోవాలనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. ఎలాంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. శ్రీనివాసరాజు గురూజీ శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, చెడు ప్రయోగాలు చేస్తుంటే తొలగించటం, జాతకంలో దోషాలు, వాస్తు దోషాలు, ఇలా ఎలాంటి సమస్యలకైనా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే కనుమరుగైపోతాయండి. మీరు చేయవలసింది ఎక్కడికో వెళ్ళాలి అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పి నా సమస్య తీరి నాకు బాగా నమ్మకం గట్టిగా కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, అంత నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగించుకోండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఇక మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న వాక్కు, బిడ్డ చూడగానే పార్వతీ పరమేశ్వరుల్ని ఒక్కసారి తాకు. నీకు పార్వతీ పరమేశ్వరులు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చి ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరిక ఏ విధంగా తీరబోతుందో తెలుసుకో. నువ్వు తప్పకుండా వినాలి అమ్మా. ఆ శుభవార్త ఏంటి అని నువ్వు ఖచ్చితంగా వినాలి. శివయ్య సాక్షిగా చెబుతున్నాను తల్లి, నీకున్న కష్టాలు తొలగిపోయి అదృష్టాన్ని నీకు అందించబోతున్నాను. ఎప్పుడు కూడా నువ్వు బాధ అనేది పడవద్దు, అస్సలు పడవద్దమ్మా. నీకు బాధ మాత్రం ఉందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటాను కదా, ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి నేను నీలో కూడా ఉన్నాను, నీ ఇంట్లో ఉన్నాను. నువ్వు నన్ను తలుచుకున్నావంటే నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా ఆనందంగా ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఈ అమ్మని నమ్మావు అంటే నీ యొక్క జీవితం అనేది స్వర్గమయం చేస్తాను. ఆ కైలాసంలో ఉన్న శివయ్య నీ జీవితాన్ని చక్కదిద్దబోతున్నాడు. నీ మనసులో ఎంతగానో భారమంతా మోయటానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి. ఈ తల్లి అండ ఉండగా నువ్వు నేను ఉన్నంత వరకు నన్ను తలుచుకుంటూ ఉండు. నీ తీరని బాధలన్నీ తీర్చేస్తాను. నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకరి దగ్గర నువ్వు చేయి చాచేటువంటి పరిస్థితి నేను నీకు తీసుకురానివ్వనమ్మా. ఎప్పుడు కూడా నీ జీవితం గందరగోళంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. ఈ అమ్మని నువ్వు అనుగ్రహించబోతుంది నేను. నువ్వు నీ కుటుంబం బాగుండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా నేనే చేశాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు ఎదుర్కొన్నావు కదా, వాటిని తెలుసుకొని బాధపడకు. ఈ వారాహి తల్లి నీకున్నది అంటే నీకు ఎలాంటి కష్టాలైనా ఉన్నవి కూడా దూరమవుతాయి. కాబట్టే నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాను. ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ నేను తుడిచివేస్తాను. ఇకపై నువ్వు ఏ సమస్య కూడా ఎప్పుడు కూడా అనుభవించవు. ఏ సమస్యను కూడా నువ్వు చూసి భయపడవు. నీకు ధైర్యం కూడగడతాను. ఒక్క క్షణం నీ మనసు కుదురుపడుతుంది కదా, నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి నీ భవిష్యత్తు, నీ జీవితాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను. అందమైన మంచి జీవితాన్ని నీకు రాస్తానమ్మా. అందమైన జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోవద్దు. నేను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటూ నీ చెయ్యిని కానీ విడిచిపెట్టను, వదలను కూడా. ఇక ఇప్పటి నుండి నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏది జరగదు. ఇక నీ ఆలోచనలు తప్ప ఇక ఏది కూడా నీకు చెడుగా ఉండనే ఉండదు. ఏంటి తల్లి,
నేను నా జీవితం మంచిగా ఉండబోతుందా అని ఆశ్చర్యపడుతున్నావా? ఇక ఏమాత్రం ప్రశ్నించొద్దు. నేను చెప్పేది నిజమే. నీలో ఉన్న ఈ వ్యతిరేక ఆలోచనలు నిన్ను చాలా మనస్తాపానికి గురిచేశాయి. ఈ అమ్మపై నమ్మకంతో ఉండు. క్షణంలో నీకు అన్నీ నేను చూపిస్తాను. నీ కొరత లేని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అందిస్తాను. ఎప్పుడు కూడా నేను తాపత్రయపడుతూ ఉంటాను తల్లి. అలాగే తీసుకువచ్చి నీ చేతిలో పెడుతూ ఉంటాను. అన్నిటినీ మర్చిపోయి నీకు అన్నీ కూడా ఆనందంగా ఉండేలా అందిస్తాను. ఈ అమ్మ నీకు అండగా ఉండగా నువ్వు భయపడాల్సిన పని ఏముంది? నా బిడ్డలైన భక్తులైన ధైర్యంగా చేయాలన్నదే నా కోరిక. నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయి. ఆ ధైర్యం ఉంటే ధైర్యాన్ని భయంతో కమ్మేసి ఉంటుంది. ఆ భయాన్ని పారద్రోలు. ధైర్యాన్ని బయటపెట్టు. ఒక్క ధైర్యం ఉంటే చాలమ్మా, ఏదైనా సాధించగలమని తెలుసుకో. నేను ఇది చేయగలనని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు ఇది ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు. నీ ప్రతి పనిలో కూడా ఈ వారాహి తల్లి నీకు అండగా రక్షణగా ఉంటానని గుర్తుంచుకో. నన్ను ఎప్పుడూ కూడా మరువద్దు. మర్చిపోతే ఈ అమ్మ దూరం అవుతుంది కదా. నా మాటలు వినటం లేదని మాత్రం నేను అనుకోవద్దు. ఎందుకంటే నేను అన్నీ నీ మాటలు నీ ప్రార్థనలు వింటున్నాను బిడ్డ. కాబట్టే నిన్ను గమనిస్తూ ఉంటున్నాను కాబట్టే నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి వచ్చాను. ఈ విషయం నమ్ము. ఇక నుంచి నీకు నిర్లక్ష్యం చేయకుండా అన్నిటినీ అందిస్తాను. ఏ రోజైనా నువ్వు నన్ను చూడటానికి రాలేదేమో కానీ నేను మాత్రం నా బిడ్డని, నా భక్తుల్ని కళ్ళారా చూస్తూనే ఉంటాను. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావు అన్నీ కూడా గమనిస్తున్నాను. అందుకే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో అన్నీ కూడా చూస్తూ ఉన్నాను కాబట్టే నీకు ఇంత ధైర్యాన్ని, మనోబలాన్ని ప్రసాదిస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఇస్తూనే ఉంటాను తల్లి. కానీ నువ్వు అది గమనించకపోవటం అనేది చాలా దుఃఖకరమైన విషయం. అందుకే ప్రతిరోజు నీకోసం ఒక సందేశ రూపంలో నీ ముందుకు వస్తానమ్మా. నా బిడ్డ జీవితం కోసం తప్పకుండా ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రతిరోజు నీ ముందుకు పంపుతూ ఉంటాను. ఇది ఎవరి ద్వారా అయినా కావచ్చు, అది నిన్ను చేరుతుంది. కాస్త ఓపికతో మాత్రం ఉండు. చాలా భక్తితో ఉండు. ఈ వారాహి అమ్మ మీద నమ్మకంతో ఉండు. అన్నీ గమనిస్తూ ఉండు. ఎవరి మాట వినకు. చెడు మాటలు చెప్పినా కూడా వినద్దు తల్లి. వెంటనే ఎవరి మీద కూడా దురుసుగా ప్రవర్తించవద్దు. ఒక పని మొదలు పెట్టాలని నువ్వు తొందరగా మొదలు పెట్టద్దు. అవి నీ యొక్క నష్టానికి గురి చేస్తావి. ఒక్కోసారి ఆలోచనతో లేని పని. నీకు మనోధైర్యాన్ని నేను పరిపూర్ణంగా నింపుతాను. జీవితంలో అనేక రకాలైనటువంటి పొరపాట్లు కూడా, అనేక రకాలైనటువంటి కష్టాలను అనుభవించావు కదా. కాబట్టి ఇకపై నీకు అలాంటి సందేశాలు ఏవి కూడా నీకు మంచి చేయటానికి ఉపయోగపడతాయో అవే నీ దగ్గరికి వస్తాయి. అందుకే నువ్వు తీసుకొని మిగతావి ఎక్కడెక్కడ వదిలేసావు. ఎవరి బాధ పెట్టద్దు. అందరినీ సరిచేసి చెప్పు. నీకు నచ్చని పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళు. నచ్చని పని వదిలేయి. ఎవరి గురించి ఆలోచించకు. మనిషితో కూడా నీకు అవసరం ఉంటుందమ్మా. అందుకే కనిపించిన వారితో నవ్వుతూ పలకరించు. నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు. అది ₹1 తప్పకుండా ₹2 అని కాదు. అది వారికి సహాయం తీరితే ఒక మాట అయినా చాలమ్మా. నీకు అది పుణ్యంగా చేరి రెట్టింపు ఫలితాలని అందిస్తుంది. ప్రతిదీ కూడా నీ మంచి కోసమని తెలుసుకో. అన్నీ కూడా నీ కోసమేనని నేను చెబుతూ ఉంటాను కదా. నీ మంచి కోరి చెబుతూ ఉంటాను. ఈ వారాహి తల్లి నీకన్నీ కూడా మంచి మార్గాన్ని ప్రసాదిస్తాను. ఎందుకంటే ఇది కూడా కష్టంతో ఎవరైనా సరే ముందుకు వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలే తప్ప అవమానించకూడదు. ఇది ఎప్పటికీ మర్చిపోకు. నీకు మంచి జరిగేలా నేను చేస్తాను కదా. చెబుతూ ఉన్నాను కదా. నీకు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న శని, దుష్టశక్తులు, దుష్ట ప్రభావం, దరిద్రం అన్నీ తొలగిపోయి మంచి రోజులు ఆసన్నమై విజయం నీ సొంతమవుతుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవించావు. ఇకపై పోయి సంతోషాలు మాత్రమే నీకు వస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ ఎదుర్కొంటున్నావు కదా. కొన్ని సమయాలలో ఏంటి నా జీవితం ఇలా ఉంది తల్లి అని నన్ను బాధగా కన్నీళ్లతో చూస్తావు. నేను పోరాడలేకపోతున్నాను, నాకు ఒంట్లో ఓపిక లేదమ్మా, జరిగేది జరగనివ్వు అని నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నాకెందుకు తల్లి ఇన్ని కష్టాలు అని నన్ను నిలదీసినట్టే ఉంటుంది. నేను నిన్ను చూస్తున్నాను, నీ బాధను చూస్తున్నాను కాబట్టి నీ కష్టమంతా నాకు తెలుసు. నిన్ను సముదాయించటానికో లేదా ఊరటపరచటానికో రాలేదు. నిజంగానే నీ జీవితంలో గొప్ప
అదృష్టం రాబోతుంది. ఇదే నీకు శివయ్య పార్వతీదేవి చెప్పాలనుకుంటున్నది. జీవితం మీదే నీకు విరక్తి పొందిన నీకు ఇక జీవితం మీద ఆశ పుడుతుంది. నేను ఎవరినైతే నమ్ముతున్నానో, ఎవరినైతే ఇష్టపడుతున్నానో, ఎవరినైతే కావాలి అనుకుంటున్నానో వారే నేను దేనికి పనికిరానని నన్ను అసూయపడి అలాగే నా సామర్థ్యాన్ని కించపరుస్తూ ఉంటున్నారనుకుంటున్నావు కదా. నా దగ్గర డబ్బులు లేవని అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళారమ్మా. నాకున్నవారు కూడా నన్ను దూరం పెట్టారు. ఆఖరికి నా కుటుంబ సమస్యలు కూడా నన్ను దూరం పెట్టారు సభ్యులు అని నువ్వు ఎంతగానో తల్లడిల్లిపోయావు. ఈ జీవితం అనేది ఎంతో బాధపడుతున్నావు. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఈ వారాహ్యమ్మ బలాన్ని అందిస్తున్నాను, పెంచుకో. ఇంకొన్నిసార్లు మనసుకు లొంగిపోవటం తప్ప ఇంకేం కాదు. నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. మరి నిన్ను ధైర్యాన్ని కోల్పోవద్దు, నీకు తోడుగా నేనున్నానని చెప్పాను కదా. ఇక నిశ్చింతగా ఉండు బిడ్డ. నిన్ను కృంగదీయనీయకుండా బలంగా మార్చే బాధ్యత నాది. నువ్వు కన్నీరు కార్చినప్పుడు, ఏడ్చినప్పుడు కొంత బాధైనా తగ్గుతుంది. నువ్వు ఊరుకుంటున్నావు కదా, మనసులో భారమంతా తగ్గుతుందని నీకు కూడా అది తెలుస్తుంది తల్లి. కన్నీరు కార్చి నీ భారం తగ్గించుకోవడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. ఎందుకంటే నీ మనసులో భారం నువ్వే కదా తొలగించుకోవాలి. నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా తల్లి? నీ బాధ తీరదాకా కన్నీరు కార్చి మళ్ళీ నువ్వు కొత్త మనుషుల్లా లేచి తిరగాలనేదే ఆ బాధ అంతా కూడా. అది అంతేకాని తలుచుకున్నదే తలుచుకొని కాలాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు? జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు. ఆ వేదన నీకు అవసరం లేదు. నీకు తీర్పు అనేది నువ్వు ఆలోచిస్తే నీకే దొరుకుతుందమ్మా. పరిస్థితులు నీకు తీర్పునివ్వవు, బాధ పెడుతూ ఉంటాయి. నువ్వు దాని గురించి ఎప్పుడూ ఆలోచించకుండా ఉండు. ఆలోచిస్తున్నావు తప్పితే నీ కష్టాన్ని తీర్పు అనేది దొరకదు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు, దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దేని గురించి కోరుకుంటున్నావు, దాని ముందు ప్రార్థనగా పెట్టు. ఆ ప్రార్థన వెంట పరిగెడుతున్నావు తల్లి. ప్రార్థన పెట్టు, మర్చిపో. నీకైనది నేను ఆ ప్రార్థన నెరవేర్చి పెడతాను. ఏదైనా నా ముందు ఉంచవాలి అనుకున్నావో అదే నీ సమస్య కాదు. ఈ వారాహి తల్లి సమస్య. నేను పూర్తి చేసిన నీ సమస్యలను పరిష్కరిస్తాను. నీ యొక్క బాధ్యత నేను చూసుకుంటాను కదా. నీ సమస్యని ఇప్పుడు నేను చూస్తున్న ఈ యొక్క హోమగుండంలో వేసి నీవు ఆ కష్టాలను తిరిగి రానివ్వకు. బూడిద చేసేత తల్లి, నీ దగ్గరికి రావాల్సిన సమయానికి ఆ సమాధానం అనేది వస్తుంది. నీకు సమయానికి రావాల్సిన ఆ యొక్క కోరికల జాబితా వస్తుంది. దూరమైన ఆనందాన్ని నువ్వు తిరిగి తెచ్చుకోలేకపోయినా ఇక రానున్న ఆనందాన్ని ఆనందంగా అనుభవించగలవు కదా. కాబట్టి నేను కష్టపట్టే వారికి దూరంగా ఉండు. ఎప్పుడు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటూ ఉండు. అంతా నీకు మంచే జరుగుతుంది. నువ్వు ఏది చేసినా కూడా ఆ పరమశివుడు పరితపిస్తూ ఉంటాడు నిన్ను ఆశీర్వదించటానికి. కాబట్టి మంచి పనిలో చెయ్యి. మంచి అంటే శివయ్యకి ఎంతో ఇష్టం కదా. మంచి పనులు చెయ్యి. అది మాట సాయమా, చేత సాయమా, డబ్బు సాయమా, ఏదైనా వస్తువులు సాయమా, ఏదైనా కావచ్చు. వారి తీరని కష్టం తీరింది అంటే నీకు 100 రెట్లు ఫలితం అనేది దక్కుతుంది తల్లి. ఇక కన్నీరు పెట్టకుండా నిశ్చింతగా ఉండు. కంటి నిండా నిద్రపో, కడుపు నిండా భోంచేయి. నీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇక నీ జీవితం ఆనందంతో ఉండే రోజులను గడపటానికి సిద్ధంగా ఉండు. ఇక నిన్ను దూరం పెట్టాలనే వారికి నువ్వు దూరంగా ఉండు. ఇక నువ్వు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నావో అందులో విఫలం కాకుండా ప్రయత్నిస్తే తప్పకుండా నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళ్తుంది. నీ భవిష్యత్తు చాలా బాగుంటుందమ్మా. కాబట్టి ఈ రోజులు ఈ శివపార్వతులు నీ ఇంటికి వచ్చి నీకు అందించినటువంటి ఈ సందేశం తప్పకుండా ఆ పార్వతీ పరమేశ్వరుని తలుచుకొని ఈ సందేశాన్ని విన్నావు కదా. నీ మనసులో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంతత ఏర్పడిందా బిడ్డ? వీలైతే ఈరోజు ఖచ్చితంగా ఒక్కసారి ఓం నమఃశివాయ అనే ఒక మంత్రాన్ని సరిగ్గా 9 సార్లు చెప్పుకో. నీకు అంతా శుభమే కలుగుతుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంతో పాటు ఈ వారాహి అమ్మ రక్షణ, అలాగే బలం, ధైర్యం, శక్తి అన్నీ నేను అనుగ్రహిస్తాను. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.